ఆకాశ మహాకాశములు పట్టజాలు మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశం సింహాసనంగా భూమి పాతపీఠముగా చేసుకొని సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాం. మా రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధమైన దినంలో మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడటానికి మేము సన్నిధికి వచ్చాం. మీ సన్నిధి మాకు దయచేయండి. తండ్రి, మీ వాక్యం జాగ్రత్తగా వినటానికి సహాయం చేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మా ఆరాధనలు అంగీకరించండి. వాక్యం ద్వారా మమ్మల్ని వెలిగించమని, మమ్మల్ని ప్రేరేపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ ఆత్మీయంగా మేలు పొందడానికి, ఈ ఆరాధనలో పాల్పొంపులు పొందడానికి మీ కృపను కోరుకుంటూ మీ బలిష్టమైన చేతులు కబు చెప్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రేమ ఎంత మధురం, నీ ప్రేమను వర్ణించగలమా యేసయ్యా? పాపినైనా నా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావు తండ్రి. నీ కనుపాపులాగా నన్ను కాచావు, నీ రెక్కల్లో నన్ను దాచావు. నీ వాక్యాన్ని నాకు దీపంగా ఇచ్చావు, నాకు మార్గం చూపించావు తండ్రి. పరలోకాన్ని నాకు ఇచ్చావు, నిత్య జీవాన్ని ఇచ్చావు తండ్రి. ఆహా, నీ ప్రేమ ఎంత మధురం. వివరించలేనేసయ్యా, వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా. ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం. వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా, వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా. పాపినైన నా కొరకై ప్రాణమునిచ్చి, రక్తము చిందించి రక్షణనిచ్చి, పాపినైన నా కొరకై ప్రాణమునిచ్చి, రక్తము చిందించి రక్షణనిచ్చి, కను పాపవల కాచావే, నీ రెక్కలలో నన్ను దాచావే, కను పాపవల కాచావే, నీ రెక్కలలో నన్ను దాచావే. ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం, ఆహా ఆహా నీ ప్రేమ మధురం. వర్ణించలేనేసయ్యా, వివరించలేనేసయ్యా, వర్ణించలేనేసయ్యా,
అంధుడనైనా నాకు మార్గము నీవై అంధకారమందున దీపము నీవై అంధుడనైనా నాకు మార్గము నీవై పరలోకమే తెరచితివా నిత్య జీవంబు నాకొసగితివా పరలోకమే తెరచితివా నిత్య జీవంబు నాకొసగితివా ఆహా ఆహా నీ ప్రేమ మధురం 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 వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా ఆహా ఆహా నీ ప్రేమ మధురం 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 వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా వర్ణించలేనేసయ్యా వివరించలేనేసయ్యా నీ స్థితిని మార్చిన దేవుడు నీ జీవితానికి విలువనిచ్చాడు. ఆయన కృపతో నిన్ను ఆదరించాడు. నువ్వు ఊహించలేని మేలులతో నిన్ను నింపాడు. ఆయన కార్యాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం వివరించగలమా, వర్ణించగలమా? మనమందరం మన తలలు వంచి ఆయనకు వందనం చెల్లిద్దామా?
మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. 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 దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1-10 వచనాలు. వారు సముద్రమునకు అద్దనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి
ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవడను వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేశాను గనుక ఎవడనూ వాణ్ణి సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచు తన రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన్ను మిగులు బతిమాలుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. వాక్యమై ఉన్న యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం మీరు మాకు ఈవిగా అనుగ్రహించడానికి స్తుతిస్తున్నాం. వాక్యం వింటుండగా విశ్వాసాన్ని కలిగించండి, విధేయత కలిగించండి, మీకు లోబడే మనసు మాకు దయచేయండి. దేవా, మాతో మాట్లాడండి. అనేక ఆత్మీయ సత్యాలు మేము గ్రహించినట్లు మాకు కనులు తెరవండి. ఈ సమయం దీవెనకరంగా చేయమని మీ బలిష్టమైన జీవం గల స్థలకు చెప్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభువారు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ రోగులను బాగు చేస్తూ దయ్యాలు వెలుగొడుతూ ఉన్నాడు. ఒకానొక రోజున వారు దోణిలో ఎక్కి ప్రయాణం చేసి సముద్రం అద్దరి వైపుకి వచ్చి అక్కడ గెరాసేనుల దేశం, ఆ దేశంలోకి వచ్చారు. శిష్యులు వచ్చారు కానీ కూడా ఉన్నారు, కానీ ఇక్కడ శిష్యుల ప్రస్తావన ఏమీ లేదు. యేసు ఒక్కడే అక్కడ కార్యం చేసినట్టుగా చూస్తాం. ఆయన ఆ దేశంలోకి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభువు దురాత్మను వెళ్ళగొట్టడానికి వచ్చాడు. చెప్పాడు, అపవిత్రాత్మ ఈయనను విడిచిపో అని ఆజ్ఞాపించాడు. కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి? ఎంత విధేయత చూపిస్తున్నాయి, ఎంత భయం ఉందో. వెంటనే యేసు ప్రభుని గుర్తుపట్టే. యేసు ప్రభు అంటే భయం. యేసు ప్రభుకి సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. మనుషులు దయ్యాలకు భయపడతారు, దేవుడికి భయపడరు. దయ్యాలు దేవుడికి భయపడుతున్నాయి. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే వాడు అడిగింది ఏంటంటే, మన వాక్యాలు చూసినప్పుడు నీ పేరేమి అని అడిగారు. నీ పేరు చెప్పాయా? ఏం పేరంటే వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుంచి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకునేను. మేము అనేకులమయ్యా, అనేకులు, మమ్మల్ని ఈ దేశంలోంచి తోలివేయవద్దు అని చెప్పాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 8వ అధ్యాయము 31వ వచనం. యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన్ని వేడుకొనాను. మార్క్స్ వార్తలేమో ఈ దేశంలోంచి మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని దయ్యాలు అడుక్కున్నాయి. తర్వాత లూకాసు వార్తలో పాతాళానికి మమ్మల్ని పంపొద్దయ్యా అని
దయ్యాలు అడుక్కున్నాయి. సరే, దయ్యం పట్టినాడు. తర్వాత మనం గమనిస్తే మేము అనేకులమని చెప్పాడు. లెక్క ప్రకారం మనం గమనిస్తే 2000 దయ్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తిలో 2000 దయ్యాలు ఉంటే వాడి పరిస్థితి ఏమిటి? ఒక దయ్యం పట్టినోడు మన దగ్గరకు వస్తేనే వాడిని ఆ దయ్యం వెలగొట్టడం, వాడిని బాగు చేయటం చాలా ఇబ్బందితో కూడిన పని. అయితే 2000 దయ్యాలు పట్టినటువంటి ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. దయ్యాలు స్థలం ఎక్కడ లేదు. దయ్యాలకు స్థలం ఎక్కడంటే మనుషుల హృదయాలే. మనుషుల్లోనే దయ్యాలు దొరబడతాయి. భూమి మీద ప్రతి మానవుల్లో దయ్యాలు ఉన్నాయి. ప్రతి మానవులు. సరే, ఈ వ్యక్తిలో 2000 దయ్యాలు ఉన్నాయి. ఈ దయ్యాలు తనని పీడిస్తున్నాయి. ఈ వ్యక్తి పరిస్థితి ఏంటంటే వాళ్ళు సంఖ్యలు వేసి కట్టినా ఆ సంఖ్యలు తెప్పేసేవాడు. బంధించలేకపోయారు, సాగు చేయలేకపోయారట వాక్యంలో చూస్తే. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. గ్రామంలో ఉండడు, అరణ్యంలోకి వెళ్తాడు. సమాధులు ఉన్నాయి, అక్కడ సమాధుల దగ్గరనే వాసం చేస్తున్నాడు. కొండలు ఆ ప్రాంతంలో అరుస్తుండేవాడు. శరీరాన్ని గాయపరుచుకునేవాడు. ఎప్పుడు చేయని కేకలేస్తూ ఉండేవాడు. దిగంబరి, బట్టలు లేకుండా తిరిగేవాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. సాతాను దేవుని రూపంలో దేవుడు కలిగజేసిన మనిషిని ఎంత అవమానపరచాలంటే అంత అవమానపరుస్తాడు. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుని మహిమ తొలగిపోయింది కనుక వాళ్ళు దిగంబరులు అయిపోయారు. వాడి పని అది అవమానపరచడం. వాడు సిగ్గు అప్పుడు గుర్తించారు. కనుక ఇక్కడ ఈ వ్యక్తిని కూడా బట్టలు కట్టుకొని కూడా చేసి ఆ వ్యక్తిని చూసిన వాళ్ళంతా అసహించుకునేటట్టుగా, ఆ వ్యక్తిని చూస్తే చాలామందికి భయం. ఇట్లాంటి పరిస్థితుల్లోకి ఆ దయ్యాలు తీసుకొచ్చాయి. ఆ దయ్యాలన్నీ ఆ వ్యక్తిలో ఉన్నాయి. అతను అరణ్యంలో ఉన్నాడు. సమాధులే తనకు నివాసం అయిపోయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి గాయం చేసుకుంటూ. ప్రభు వచ్చి, అపవిత్రాత్మ ఈ వ్యక్తిని వదిలిపొమ్ము అన్నాడు. అంతే, ఒక మాట. ఆ మాటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. భయపడిపోయాడు. 2000 దయ్యాలు యేసయ్యకు భయపడ్డాయి. భూలోకంలో ఎటువంటి దయ్యమైనా సరే, ఎవరైనా సరే యేసు ప్రభు ఎదుట సాగిలపడాల్సిందే, భయపడాల్సిందే, ఆయన మాటకు లోపడాల్సిందే. మారు మనసు పొందిన అప్పుడు వాళ్ళు చెప్తుంటారు, సాక్ష్యం ఇస్తుంటారు. ఒకప్పుడు నా జీవితం ఎలాగుండింది, భయంకరంగా ఉండింది అంటుంటారు. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తూ, నేను చెయ్యని పాపం అంటూ లేదు అని అన్నాడు. భూలోకంలో ఎన్నెన్ని పాపాలు ఉన్నాయి, అవన్నీ నేను చేశాను అన్నాడు. వాటన్నిటిలోంచి దేవుడు నన్ను విడిపించాడు, నన్ను రక్షించాడు అన్నాడు. మారు మనసు పొందిన తర్వాత కూడా దురాత్మ లోపల పనిచేస్తాడు. జాగ్రత్తగా ఉండకపోతే వాడు వదిలిపెట్టినా వెంటాడుతుంటాడు. ఒక పర్యాయము యేసు ప్రభువారు కైసరయ ప్రాంతంలో, ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో గుండా వస్తుంటే అప్పుడు ఒక ప్రశ్న వేశాడు. జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు, నువ్వు బాప్తిస్మిచ్చు యోహాను, ఏలియా, ఇర్మియా ప్రవక్తల్లో ఒకడు అని చెప్పుకుంటున్నారు. మరి మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారంటే అందరూ మౌనంగా ఉంటే పేతురు ఏమన్నాడు తెలుసా? నీవు సజీవురాగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, సీమోను బర్యోనా, ఇది నా పరలోకపు తండ్రి నీకు బయలుపరచనే కానీ మీ మనుషులు ఎవరు నీకు దీన్ని బయలుపరచలేదు, నువ్వు ధన్యుడు అని అన్నాడు. తర్వాత ఆయన గురించి ఏమేమి చెప్పబడ్డాయో చదువుకుందాం. మత్తయి 16వ అధ్యాయం 17వ వచనం నుంచి. అందుకు యేసు
సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఏమన్నా అంటే నీవు పేతురు అన్నాడు. సీమోని, ఆయన పేరు సీమోన్ అయితే నువ్వు పేతురు అన్నాడు. నా సంఘాన్ని కడతాను. సంఘాన్ని గురి అప్పటికి సంఘం లేదు, ఏమీ లేదు. సంఘం లేనప్పుడే పేతురుతో చెప్పాడు మాటతో, నేను సంఘాన్ని కడతానయ్యా. సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారములో నిలవనేరు అన్నాడు అని చెప్తూ పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నా అన్నాడు. నువ్వు భూలోకంలో దేన్ని విప్పితే అది పరలోకంలో విప్పబడును, నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడును. ఎంత బాధ్యత అప్పగించాడు. ఆయన నువ్వు ధన్యుడు అని మెచ్చుకున్నాడు. ప్రభు కొంత దూరం వెళ్ళిన తర్వాత తను శాస్త్రుల చేత, పరిశుల చేత, ప్రధాన యాజకుల చేత చంపబడి, సిలువ వేయబడి, సమాధి చేయబడి మూడో దినం లేస్తానని చెప్పినప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడు మనం చూద్దాం. 21 నుంచి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయన్ను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుక పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపపై ఉన్నామని పేతురుతో చెప్పాను. కొంతసేపట్లోనే మెచ్చుకున్నాడు, బాగా మెచ్చుకున్నాడు పేతుర్ని. ఇప్పుడు ప్రభు యొక్క జరగబోయే ఆయన మరణాన్ని గురించి మాట్లాడినప్పుడు, ప్రభు అది నీకెన్నడూ జరగకూడదు ప్రభు అంటే, అప్పుడు ఏమన్నాడు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కు పొమ్మన్నాడు. నీవు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు అన్నాడు. అంటే అప్పటికి సాతాను పేతురులోకి ఎట్లా వచ్చింది అని. కనుక ఈ దురాత్మలు, ఈ సైతాను రక్షించబడ్డ వాళ్ళలో కూడా దొరుకుతుంది. కొన్ని కుటుంబాల్లో రక్షించబడ్డ వాళ్ళు కూడా భార్యలు ప్రేమించరు, కొడుతుంటారు, తిడుతుంటారు, వారికి బాధ కలిగిస్తుంటారు. కుటుంబాల ఐక్యత ఉండదు, నెమ్మది ఉండదు, బిడ్డల సంగతి పట్టించుకోరు, లోబడరు. ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే ఇవన్నీ సైతాన్ పనులు, దురాత్మ పనులు. ఇవి ఎలా పోతాయంటే ప్రార్థన పూర్వకంగానే కలిసి కుటుంబంగా ప్రార్థించినప్పుడు, కలిసి మాట్లాడుకున్నప్పుడు, కలిసి దేవునితో సహవాసం చేసినప్పుడు ఇవన్నీ సాతాను శరీరంలోకి రాకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముందంటే, దేవుని మూలంగా పుట్టినబడుతున్న భద్రం చేసుకుని కనుక దుష్టుడు వారిని ముట్టడు అని ఉంది. కనుక రక్షించబడ్డా కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. చాలామంది వాక్యం చదవరు, గుడికి పోరు, మారు మనసు పొందిన వాళ్ళే ఆదివారమే పెట్టుకుంటారు పనులు, ఆదివారమే ఎక్కడికంటే తిరుగుతూ ఉంటారు. స్నేహితులు వచ్చినా, బంధువులు వచ్చినా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇవన్నీ ఎవరి జరిగించే కార్యాలు అంటే సాతాను జరిగించే కార్యాలు. వీరంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించుకోవాలి. ప్రార్థన అందుకోసమే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మొదటి స్థానం ప్రభుకి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. అప్పుడు దురాత్మలు మనలో పని చేయవు, జాగ్రత్తగా ఉంటాం. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆజ్ఞించారు విడిచిపోమ్మని. అప్పుడు అవి ఏమన్నాయంటే, ఈ దేశంలో నుంచి మమ్మల్ని
తోలివేయొద్దు అని బతిమాలుకున్నాయంట మిగుల. ఇందాక చదువు జ్ఞాపకం చేసుకున్న లోకాసు వార్తలో పాతాళాలను పంపొద్దు అని. అంటే ప్రభువుకి అధికారం ఉంది వాటి మీద. ఆ దయ్యాల మీద యేసయ్యకి అధికారం ఉంటే అధికారము మనకు కూడా ఇచ్చారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఏమన్నాడు తెలుసా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగునని చెప్పి మొట్టమొదటి మాట ఏంటంటే వారు దయ్యంలోని వెళ్ళకూడదురు. ప్రభువుని ఎరిగిన నమ్మిన వారు దయ్యాలు వెళ్ళగొడతారు. ఊగే దయ్యాలు వేరు, ఊగకుండా లోపడకుండా ఉండే దయ్యాలని వాక్యం ద్వారా మనం వెళ్ళగొట్టచ్చు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన 107 కీర్తనలు చూస్తాం. కనుక వాక్యం దగ్గరికి రావటం చాలా అవసరం, వాక్యం చదవటం చాలా అవసరం దేవుని బిడ్డలమైన మనం. ఇప్పుడు మళ్ళా ఈ దేశం నుంచి తొలివేయద్దని దయ్యాలు అడిగినాయి. తర్వాత కాసేపు దాని మళ్ళీ ఏమడిగినాయంటే, ప్రభా అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందులు లేకపోతాము అని అడిగినాయి. పొమ్మన్నాడు ప్రభు, పందులోకి పొమ్మన్నాడు. ఎందుకు? అవి వాటిని చంపడానికి దయ్యాలు పూనుకున్నాయి. అది సంగతి తెలుసు, కానీ దయ్యాల్లోకి వెళ్ళమన్నాడు. దాదాపు అక్కడ 2000 పందులు అక్కడ సముద్రం ఒడ్డున మేస్తూ ఉంటే అవి జ్వరపడ్డాయి. అవన్నీ పరిగెత్తుకుంటా వెళ్ళి సముద్రంలో పడి ఊపిరితిరగా చచ్చినాయన్న. ఎందువల్ల పందులు చచ్చిపోవడానికి ప్రభు ఇష్టపడ్డాడు అని అంటే, అక్కడి నుంచి ఆ పందులు మేపేవాళ్ళు పోయి ఊర్లో చెప్పారు. ఊళ్ళో వాళ్ళంతా రావాలంటే మామూలుగా ఈ ఒక్క వ్యక్తిని బాగు చేసేస్తుంటే వెళ్ళిపోయి ఉంటే యేసు ప్రభు ఎవరో వాళ్ళకి ఎవరికి తెలుసుండేది కాదు. ఈ పందులు చనిపోయినాయి, ఈ పందులన్నీ చచ్చిపోయినాయి, ఈ దయ్యాలు పోయి వాటిలో దూరుకున్నాయి, వాడు బాగున్నాడు, దయ్యం పట్టినాడు బాగున్నాడు అని చెప్పేలోగా అందరూ ఊళ్ళో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆడేం రాయబడిందంటే, జరిగింది విన్నారు. వాడు బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. వారు వచ్చే లోపల ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు ఎన్ని సంగతులు చెప్పుంటాడు, చాలా విషయాలు మాట్లాడుకుంటాడు, చాలా సంగతులు వినుంటాడు. ఇలా వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, ప్రభువా మా ప్రాంతం నుంచి వెళ్ళిపోయా అని వాళ్ళు అడుక్కున్నారు. సరే, వెంటనే ప్రభు లేచి బయలుదేరి ధోని ఎక్కినాడు. అప్పుడు దయ్యం పట్టుడు వచ్చి, ప్రభువా నీ వెంట ఉంటానంటే వాడిని మాట ప్రభు వినకుండా ప్రభువుని ఎందుకు కనికరపడి ఏమేమి కార్యాలు చేశాడో అది నీ కుటుంబంలో పోయి చెప్పబోయా అని చెప్పాడు ప్రభు. ఇక్కడ 4 ప్రార్థనలు ఉన్నాయి. దయ్యాలు చేసిన 2 ప్రార్థనలు. ఈ దేశం నుంచి మనం తొలివేయద్దని ఒక ప్రార్థన, ఆ పందుల్లోకి పంపించమని 2వ ప్రార్థన. 3లో వాళ్ళు వచ్చి మా ప్రాంతం విడిచిపోమ్ము అని వాళ్ళు చేసిన ప్రార్థన. ఈ 3 ప్రార్థనలు ప్రభు ఆలకించాడు. కానీ మారు మనసు పొందిన లేక స్వస్థ పొందిన దయ్యాల వశంలో తప్పించబడిన ఆ వ్యక్తి ప్రభువా నేను నీ వెంట వస్తాను ప్రభు అంటే ప్రభు ఒప్పుకోరు. వీడి ప్రార్థన ఆలకించను. నేను నీకేం చేశానో అవి వెళ్ళి ప్రభు నీకు కనికరపడి చేసే కార్యాలని మీ కుటుంబంలో చెప్పమన్నాడు. అప్పుడు వాడు వెళ్ళాడు. వాడు ఇంట్లో వాళ్ళకి చెప్పమంటే వాళ్ళు ఏం చేశాడంటే దెక్కపొలి ప్రాంతం అంతా చెప్పాడు. దెక్కపొలి అంటే 10 పట్టణాలంట. 10 పట్టణాలకు వెళ్ళి వాడు సువార్త ప్రకటించాడు. మనం ఏమంటామంటే, ఏం బ్రదర్ నువ్వు ఒక్కడు నిన్ను దేవుడు ఎక్కడ అంటే నేను పలానా ఊరిలో ఉన్నాను, నేను అక్కడనే ప్రభువుని నమ్ముకున్నాను, ఇంకెవరు నమ్మలేదు అంటారు. కొంతమంది అడిగితే నేను మా పలానా వీధిలో ఉన్నాను, ఆ వీధిలో ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను, నాకు సహవాసం లేదు అని మాట్లాడుతుంటారు.
ప్రభువుకు తెలియదా? తెలుసు. తను 10 పట్టణాలకు వెళ్ళి సువార్త చెప్పాడు. ప్రతి ప్రాంతాలకు వెళ్ళాడు. వాడు వెళ్ళి తనను ఎట్లా ప్రభు బాగు చేశాడో, దయ్యాలు తనను ఎట్లా బాధించినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో, ఆ దయ్యాలు వెళ్ళగొట్టేవాడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుకి ఆ శక్తి ఉంది అని అందరికీ చెప్పాడు. వాళ్ళు విభ్రాంతి పొందారంట, ఆశ్చర్యపడ్డారంట. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, వాడు ఒక్కసారి బాగయ్యి ఒకే పర్యాయం ప్రభువుని చూచి వెళ్ళిపోయాడు. ప్రభు చాలా సంగతులు చెప్పుంటాడు. వాడి హృదయాన్ని ప్రభు మార్చుంటాడు. వాడి హృదయాన్ని ప్రభు శుద్ధి చేసి ఉంటాడు. ఇప్పుడు అధికారం కూడా ఇచ్చుంటాడు, సువార్త చెప్పే అధికారం కలిగి నువ్వు పోయి ప్రకటించమన్నప్పుడు 10 పట్టణాల్లో సువార్త ప్రకటించాడు. చాలామంది నేను ఒక్కడిని అంటుంటారు కదా. వెలగని మైని పొత్తులు 1000 ఉంటే, వెలిగే మైని పొత్తి ఒకటి ఉంటే, ఈ ఒక్క మైని పొత్తితో వెలగని 1000 మైని పొత్తులని వెలిగించవచ్చు. ఒక గురి ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ప్రభువు నువ్వు ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత నీ ఉద్దేశం ఏమై ఉండాలా? ఎందుకు ప్రభువు నన్ను రక్షించాడు? ఎందుకు నన్ను ఆయన ఎన్నుకున్నాడు? నేను ప్రభువు పక్షంగా పనిచేయాలి. పేతురు గారు అంటాడు, ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలని అన్నారు. కనుక మనము దేవుని సొత్తు, దేవుని ప్రజలం కాబట్టి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు మన రాజు, మన తండ్రి, మన రక్షకుడు. ఆయన సువార్త ప్రకటించాడు, మనం కూడా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరు కూడా మనం ఇచ్చే కరపత్రాలు చదవరు, మనం ఇచ్చే బైబిల్ చదవరు, మన జీవితాన్ని చదువుతారు. కనుక దేవా, నా జీవితాన్ని మార్చు, నువ్వు నన్ను మార్చినావు, మళ్ళా జారిపోకుండా కాపాడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చివరిదాకా నీ పని చేయాలి అనే ఆలోచన కలిగి మనం ఉండాలి. నాకు తెలిసిన ఒక దేవుని సేవకుడు ఉండేవాళ్ళు. ఆయన టీచరు సాయంకాలం అయితే స్కూల్ అవుతానే పెద్ద కోటు తగిలించుకుంటాడు. దానికి చాలా జోబీలు, ఒక జోబీలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం ఎన్ని భాషలు కరపత్రాలు పెట్టుకొని ట్రైన్ దిగతానే అందరికి ఇచ్చేవాడు. నో అనేవాళ్ళు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఇచ్చేవాడు, తమిళ్ ఇచ్చేవాడు, తెలుగు అంటే మాకు తెలుగు రాదంటే హిందీ అంటే హిందీ ఇచ్చేవాడు. అలాగూ ఆయన ప్రతి దినం చేసేవాడు. ఎంతమందికి స్వార్థ అందించేవాడు. ఆశ, ప్రభు ఇచ్చిన ఆశ రక్షించబడ్డప్పుడు ఆ ఆశ ఉంది, ఆతృత ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు? ప్రభు పని చేస్తూ ఉంటే ఆశ అంతకంతకు అభివృద్ధి అవుతుంది, ఆ భారము అధికమవుతుంది. ఏ పని చేయకుండా ఉంటే ఇచ్చిన ఆసక్తి తగ్గిపోతుంది. ఆ ఒక వ్యక్తి 10 పట్టణాల్లో పోయి సువార్త ప్రకటిస్తే ఎన్ని ఆత్మలు నేను సంపాదించినాం, మనం పరీక్షించుకున్నాం. కనుక మోకరించి ప్రార్థన చేయాలి. వాక్యం వింటున్న నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు ప్రభుని రక్షించాడు? ఎందుకు నీ పాపం క్షమించాడు? పాపం అంటే దురాత్మ సంబంధమే. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, పాపం చేయవాడు అపవాది సంబంధి. కనుక ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే వాడు సాతానుకు సంబంధించినాడు. సాతాను మనలో ఉండి మన చేత పాపం చేయిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, తిరిగి మన లోపలికి వెళ్ళిపోయినాను, పాపానికి వెళ్ళిపోయాను, క్షమించు, ఈరోజే నన్ను జ్ఞాపకం చేసుకో, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను అని ప్రభువు సమర్పించుకొని మనం దిద్దుకొని మన పాపంలో ఒప్పుకొని ప్రభు పరిచయం చేస్తే ప్రభు సంతోషిస్తాడు. రేపు పరలోకం పోయినప్పుడు ఒంటరిగా పోతావా? ఆత్మ లేకుండా పోతే నీ జీవితకాలం అంతా నీకు ఎంతో సమయం ఇచ్చాను, మరి నువ్వు నా పని చేయలేదంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం పని? అప్పుడు మన దేవునికి లెక్క చెప్పాలి కదా. ప్రభు పని చేయనోళ్ళు
ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. వాడికి 5 తలాంతులు, వాడు 2 తలాంతులు, వాడికి 1 తలాంతు ఇస్తే 5వాడు మరి 5 సంపాదించాడు, 2వాడు మరి 2 సంపాదించాడు, 1వాడు ఏం చేయలే, గోధి దువ్వి భూములు దాచిపెట్టాడంట. వాడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు ఎక్కువ ఇవ్వలేదని కోపము అసూయ హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నీవు పెట్టని చోట ఎత్తుకునేవాడివి, వెత్తని చోట కోసేవాడివి, నువ్వు కఠినుడివి, ఎట్లా మాట్లాడినాడు. అయ్యా నువ్వు అలాగ అనుకోని ఉంటే షావుకారు దగ్గర వచ్చి నేను వడ్డీతో సహా తీసుకున్నాను కదా అని చెప్పి ఇతని దగ్గర ఉండే తీసి 5 తలాంతులు మరి 5 సంపాదించాడు, ఆ 10 తలాంతులకి ఇవ్వమన్నాడు. వీడి కాళ్ళు కట్టి తీసుకెళ్ళి చీకట్లో పడేయమన్నాడు. దేవుడు పని చేయకుండా కూర్చొని ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడా? ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, మౌనంగా ఎలాగుంటాం? దేవుని పని చేయాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయి పాపం నుంచి బయటపడలేక, మనసులో నెమ్మది లేక ఆత్మహత్య చేసుకొని లోకంలో పాపంలో సంతోషం ఉందని ఆనందించి వాళ్ళ జీవితాలు అంతం చేసుకుంటున్నారు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సోదరుడా, వాక్యమంటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవా, నీవు దిద్దుకోవా, అనేక ఆత్మను సంపాదించాలనే ఆలోచన కలిగి ఉండవా? నేడే మోకరించి ప్రార్థించు, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. ప్రభు పర్యంతం ఎంతకాలం ఉందో తెలియదు, ప్రభు అక్కడ సమీపని అనేక మంది భక్తులు చెప్తున్నారు. వాక్యం చెప్తుంది, ఆత్మను మనం సంపాదిస్తాం. ప్రభు కొరకు మన జీవితం సమర్పించుకుందాం. దేవుని కొద్ది మాటలను మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. నీ
ప్రభు రాత్రి భోజనములో పాల్పంపులు పొందుదాం. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి